ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. అగైన్ యెల్లో 40 దాటాక డయాబెటీస్ ఉంటే వి డోంట్ రికమెండ్ యెల్లో. ఓకే. రికమెండెడ్ డైలీ అలవెన్స్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక ఎగ్ యెల్లోలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవైపు అంటే ఈ ఎగ్ వైట్స్ కానీ, ఫిష్ అండ్ చికెన్ కానీ విత్ వెజ్జీస్, దెన్ ప్లాంట్ ప్రోటీన్, సోయా, చనా ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటే ఒకవైపు ఫిల్లింగ్ అనిపిస్తుంది. సెటైటీ అంటే మీకు తీసుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ వరకు ఆకలి వేయకపోవటం. ఎందుకంటే స్నాకింగ్ అనేది డయాబెటిక్ పేషెంట్‌లో చాలా కామన్‌గా చేస్తూ ఉంటారు. అంటే ఆకలేసిన వెంటనే ఏమి దొరికితే అవి తీసుకునే విధంగా దే ఫీల్. కాబట్టి స్నాకింగ్ లేకుండా ఉండటానికి ఆకలి తక్కువ ఉండేలాగా, సెటైటీ ఈజీగా వచ్చేలాగా ప్రోటీన్ విల్ హెల్ప్. ఇంకా ఆఫ్‌కోర్స్ దానికి వేరియస్ మందులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంటే రిమిషన్ దిశగా వెళ్ళడానికి దెర్ ఆర్ సమ్ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్, యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్. GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ అని, దెన్ ఇంకోవైపు SGLT ఇన్హిబిటర్స్ అని. ఇప్పుడు GLP-1 రిసెప్టర్ అగనిస్ట్‌లో మనకి సెమాగ్లూటైడ్, తిర్జపటైడ్, డ్యూలాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ 4 ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎర్లీ సెటైటీ వచ్చేలాగా, మీకు ఇంతకుముందు మీరు 3 రోటీస్ తింటే కానీ ఆకలి తగ్గని, మీకు ఒకటి కూడా ఫుల్‌గా తినలేరు ఇవి స్టార్ట్ చేశాక. సో సెటైటీ తగ్గినప్పుడు మీ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా బాడీ విల్ వర్క్. సో బాడీ ఫ్యాట్ తగ్గుతున్న కొద్దీ మీకు షుగర్ రివర్సల్ అనేది కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు ఒక రోటీతోనే మనం తినలేకపోతున్నాము అన్నప్పుడు కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి క్వశ్చన్ అది. యాక్చువల్గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి మీరు ఈ మందులు GLP-1 క్లాస్ తీసుకున్నప్పుడు మీకు ఆకలి తగ్గుతుంది. యాక్చువల్గా బాడీ విల్ మెటబోలైజ్, అంటే బేసిక్గా ఒక సెట్ పాయింట్ అనేది మారుతుంది బాడీలో. సో మెటబాలిజం విల్ ఆల్ షిఫ్ట్ టువర్డ్స్ ప్రోటీన్. కాబట్టి ఇలా చేసినప్పుడు మీకు ఆకలి వేయదు, మీకు ఎనర్జీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆపోజిట్గా చెప్పాలంటే యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 kgs ఉన్న ఒక అతను డయాబెటీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తను ఇఫ్ ఈ షిఫ్టింగ్ టువార్డ్స్ దిస్ GLP-1 క్లాస్ విత్ హైయర్ ప్రోటీన్ డైట్ విత్ హై ఫైబర్ అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ తను మెల్లగా 85 అవుతారు, 82 అవుతారు, 80 అవుతారు. 80 అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ హీజ్ ఆర్ హర్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి మోర్. దే విల్ బి ఏబుల్ టు వర్క్అవుట్ మోర్, దే విల్ బి మోర్ యాక్టివ్. ఇన్ఫ్యాక్ట్ OSA, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒబీస్ పేషెంట్స్లో చాలా కామన్. అంటే బేసిక్గా గురక పెట్టడం, ఆ నిద్ర హెల్దీగా ఉండకపోవడం, యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అంటాం, AHI అని. సో ఉన్నట్టుండి గురక ఆపేసినప్పుడు సడన్ గా మెలకు వచ్చి మళ్ళీ గురక స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ డేంజరస్. స్లీప్ యాప్నియా అనేది మంచిది కాదు. ఇన్ఫాక్ట్ గురక కూడా, ఇన్ఫాక్ట్ స్లీప్ స్టడీ అనే ఒక స్టడీ ఉంటుంది. అది చేస్తే AHI ఇండెక్స్ కనుక 5 to 15 or 15 or మోర్ ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా డే టైమ్ స్లీపీనెస్ అవ్వటం కానీ, ఫటీగ్ అవ్వటం కానీ, ఇన్ఫాక్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ తర్వాత మీకు లంగ్స్లో BP పెరగటం, దాన్ని పల్మనరీ ఆర్టరీయల్ హైపర్టెన్షన్ అంటాం. సో OSA అనేది చిన్న విషయం కాదు. మీ బాడీలో కనుక ఎక్సెస్ ఆఫ్ 15 kgs ఆర్ మోర్ ఫ్యాట్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి, టోటల్ బాడీ ఫ్యాట్. ఇలా తగ్గించుకుంటూ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 6 monthsలో 15 kgs వరకు మీరు తగ్గితే ఇన్ఫ్యాక్ట్ మీకు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, యూ విల్ ఫీల్ బెటర్. ఇంకోవైపు షుగర్ కంట్రోల్ కూడా ఈజీగా అవుతుంది. సార్ యూజువల్గా చాలా మంది ఉపవాసాలు ఉంటే మనకు టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది అన్న అపోహలో ఉన్నారు. మరి అది నిజమా అబద్ధమా ఏంటి? సో ఉపవాసం అంటే ఎలా చేస్తున్నారో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పీపుల్ హూ డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అగైన్ మీకు ఫుల్ బ్లోన్ డయాబెటీస్ ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వీ డోంట్ రికమెండ్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఉపవాసం చేసినప్పుడు ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. కనీసం 3 liters, 3.5 to 4 liters వాటర్ తీసుకునే విధంగా ఇంపార్టెంట్. అండ్ 15 to 16 hours మీరు ఉపవాసం ఉండాలి అంటే మీరు ప్రీ డయాబెటిక్ ఆర్ మైల్డ్ డయాబెటిక్ అవుతేనే అది సాధ్యం. సో అలా కాకుండా ఇఫ్ యూఆర్ హ్యావింగ్, మీకు తీవ్రమైన డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ తీసుకునే లెవెల్లో కనుక మీకు షుగర్ ఉంటే మీకు షుగర్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. సో ఉపవాసం ఉండేవాళ్ళు ఓన్లీ మైల్డ్ డయాబెటిక్, ఒబీస్, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళే చేయొచ్చు, నాట్ ఫుల్ బ్లోన్ డయాబెటిక్. సో డయాబెటీస్ రివర్స్ చేయడానికి 5 golden rules ఏంటి? సో మంచి క్వశ్చన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మీరు వాడే మందులు మార్చాలి. సల్ఫోనల్ యూరియాస్, ఇన్సులిన్, టైప్ ఆఫ్ ఇన్సులిన్ దట్ యూఆర్ యూజింగ్ మనం మార్చాలి. ఇన్ఫ్యాక్ట్ పాతకాలం ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే మనకి 30/70 అని 6 hours పనిచేసే ఇన్సులిన్స్ ఉండేవి. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా లాంగ్ యాక్టింగ్ సెకండ్ జనరేషన్ బేసల్ ఇన్సులిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి సరాసరి ఇన్సులిన్ వాడకాన్ని, పర్ డే మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ని హాఫ్కి తీసుకురావచ్చు మనం. అండ్ మందులు సల్ఫోనల్ యూరియాస్ కాకుండా, అంటే ఇప్పుడు గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిక్లజైడ్, గ్లిపిజైడ్, గ్లిబ్యురైడ్, ఈ మందులు ఖచ్చితంగా కంప్లీట్గా ఆపేస్తే మంచిది ఒక డయాబెటిక్ పేషెంట్. ఇవి ఆపేసి మీరు ఇన్సులిన్స్ మార్చి, దెన్ ఈ కొత్త క్లాస్ GLP-1 క్లాస్ ఒకవైపు, ఇంకోవైపు SGLT2 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఉంది. ఎంపాగ్లిఫ్లోజిన్, క్యానాగ్లిఫోజిన్, డాపాగ్లిఫోజిన్ అని, వీటిలో ఒకటి. అండ్ GLP-1 క్లాస్లో ఒకటి మెట్ఫార్మిన్, ఏకార్బోజ్, ఇలా కొన్ని వేరే సపోర్ట్ చేసే మందులు కూడా ఉన్నాయి. ఈ మందులు వాడితే ఖచ్చితంగా మీకు రిమిషన్ దిశగా వెళ్ళొచ్చు.
So second point is about the class of medicines, type of sugar medicines that you're using. Third golden rule would be your diet. మీ డైట్లో ముఖ్యంగా మీరు ప్లాంట్ ప్రోటీన్ ఫైబర్ పెంచుకుంటూ కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఫ్రైడ్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫ్రైడ్ ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే హార్ట్లో కానీ బ్రెయిన్ కానీ కిడ్నీకి కానీ రక్త సరఫరా చేసే ఆర్టరీస్లో ఈ పైప్స్లో కాల్షియం అండ్ కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చొని బ్లాక్స్ ఫామ్ చేయడాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో. సో ఇవి కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఘీ కూడా ఇఫ్ యు ఆర్ 35 ఆర్ మోర్ అబౌవ్, మనం ఘీ కూడా వీ డోంట్ రికమెండ్. నెయ్యి కూడా అసలు నెయ్యి తీసుకోవద్దా డయాబెటిక్ పేషెంట్స్? సో తీసుకున్నా కూడా ఒక చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. బెటర్ అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. సో ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ వుడ్ బి ఎక్సర్సైజ్. మీరు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ ఈజ్ చాలా మంది పార్క్లో మేము నడుస్తూ ఉంటామండి. అవును, బ్రిస్క్ వాక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఒక 40+ ఉన్న వాళ్ళందరూ వాక్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఇప్పుడు వాకింగ్ కంటే మంచి ఫిజికల్ యాక్టివిటీ లేదు అని అంటున్నారు. అది నిజమా? సో వాక్ మంచిదే, మీ స్పీడ్ ఇంపార్టెంట్. మీరు మెల్లగా పార్క్లో అంత ఎక్కువ స్ట్రెస్గా చేయకపోతే, ఫాస్ట్గా నడవకపోతే మీకు అది హెల్ప్ అవ్వదు. కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెరగాలి అంటే మీరు నడిచిన తర్వాత మీకు కొంచెం ఆయాసం రావాలి, కొంచెం చెమట రావాలి. ఓకే, అప్పుడే ఎక్సర్సైజ్ యొక్క అంటే ఆ వాక్ యొక్క బెనిఫిట్ మీ బాడీకి అందుతుంది. ఓకే, బ్రిస్క్ వాక్ చేయొచ్చు, కానీ అగైన్ 60 దాటినప్పుడు మోకాళ్ళ అరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ రికమెండ్ సైక్లింగ్. కూర్చొని తొక్కే జిమ్ సైకిల్ ఉంటుంది కదా, అవి చేయటం అవ్వచ్చు. స్విమ్మింగ్ చేయగలిగితే స్విమ్మింగ్ చేయండి. సో కార్డియో ఒకవైపు, ఇంకొక వైపు ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ మజిల్ బల్క్. చాలామంది ఏంటంటే అప్పర్ బాడీకే ఫోకస్ చేస్తూ ఉంటారు. లోవర్ బాడీలో సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ వుడ్ బి స్క్వాటింగ్. అంటే ఒక 3 kg 4 kg డంబెల్ పట్టుకొని మీరు కూర్చొని లేవటం, దీన్ని స్క్వాట్స్ అంటాం. సో స్క్వాట్స్ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని, మెల్లగా నెంబర్ పెంచుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు 10 చేస్తున్నారు, 1 వీక్ తర్వాత మీరు దాన్ని 12, 15 చేయండి. స్క్వాట్స్ చేస్తే ఏమవుతుందంటే లెగ్స్లో హ్యామ్ స్ట్రింగ్స్, థై మజిల్స్ కానీ కాఫ్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా మన మజిల్ బల్క్ పెంచుకోవచ్చు మనం. సో షుగర్ రివర్సల్లో ఒక ముఖ్యమైన అంశం ఈజ్ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించడం, ఇంకొక పక్క మజిల్ బల్క్ పెంచడం. ఈ రెండు అవినాభావ సంబంధం ఉంది ఇన్ఫ్యాక్ట్. సో బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినప్పుడు బాడీకి కావాల్సిన ఇన్సులిన్ రిక్వైర్మెంట్ మనం తగ్గేయచ్చు. 1 year బ్యాక్ మీకు 40 యూనిట్స్ ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 30 వాడచ్చు, 20. ఇన్ఫ్యాక్ట్ చాలా మందిలో 70% మందిలో ఇన్సులిన్ ఆపగలం మనం ఈ కొత్త మందులతో. ఇన్సులిన్ ఆపడం అనేది ఒక రకమైన బూన్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి. ఎందుకంటే ఇన్సులిన్ వాడటం స్టార్ట్ చేయగానే దే ఫీల్ లైక్ కర్స్ లాగా, ఇంకా డిప్రెస్డ్ ఫీలింగ్లో ఉంటుంటారు. సో వీ క్యాన్ డెఫినెట్లీ హెల్ప్ స్టాప్ ఇన్సులిన్. అఫ్కోర్స్ అందరిలో సాధ్యం కాకపోవచ్చు ఇది, బట్ 7 out of 10 పేషెంట్స్లో ఇన్సులిన్ వాడకాన్ని మనం ఆపచ్చు.